హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఇది Realme 7 Pro మొబైల్. సో దీన్ని నేను మోర్ దాన్ 10 days నుంచి యూజ్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియో చేశాను, అలాగే కెమెరా కంపారిజన్ విత్ గూగుల్ కెమెరా వీడియో చేశాను. ఆ రెండు వీడియోలు చేశాను. ఆ రెండు ఇక్కడ కార్డ్స్లో అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక ఈరోజు నేను మీకు ఈ Realme 7 Proకి సంబంధించిన ఫుల్ రివ్యూని షేర్ చేస్తాను. అంటే ఈ 10 రోజుల కాలంలో నేను ఎక్స్పీరియన్స్ చేసిన దీంట్లో ఉన్న కొన్ని ప్లస్ పాయింట్స్, అలాగే దీంట్లో ఉన్న కొన్ని మైనస్ పాయింట్స్, 20,000 రూపాయల బడ్జెట్లో దీన్ని తీసుకోవచ్చా లేదా అనేది ఇప్పుడు నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. సో వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో నా రివ్యూ అనేది కాంప్రహెన్సివ్గా ఉంటుంది. అన్ని పాయింట్స్ ఒక దగ్గర ఉంటాయి, ప్లస్లు మైనస్లు ఒక డిపార్ట్మెంట్ లాగా నేను చెప్పుకుంటూ వెళ్తాను. సో అందుకని మీరు ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూస్తే మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఇక దీంట్లో వెరీ ఫస్ట్ మనకి ఇన్ హ్యాండ్ ఫీల్ అలాగే డిజైన్. సో ఈ రెండింటి గురించి మాట్లాడుకుంటే ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం దీంట్లో సూపర్గా ఉంటుంది. యాక్చువల్గా రియల్మీ రీసెంట్ టైమ్స్లో తీసుకొచ్చిన వాటిలో కొంచెం తక్కువ సైజ్ డిస్ప్లే, ఇది 6.4 inches ఉంటుంది. అందుకని ఇది మనకి చాలా కంఫర్ట్గా, చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అలాగే రైట్ సైడ్ మనకి పవర్ బటన్ కరెక్ట్ ప్లేస్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. లెఫ్ట్ సైడ్ మాత్రం మనకి వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి, అలాగే సిమ్ ట్రే కూడా వీళ్ళు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్లో మనకు ఒక సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఇస్తున్నారు. సో ఇది డిఫాల్ట్గా AMOLED డిస్ప్లేతో వస్తుంది కాబట్టి, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది కాబట్టి, సో నాకు ఓవరాల్గా దీంట్లో ఉన్న ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, చాలా కన్వీనియంట్గా కూడా ఉందని చెప్పొచ్చు. అలాగే ఇక దీని డిజైన్ విషయానికి వెళ్తే బ్యాక్ సైడ్ మనకి ప్లాస్టిక్ ప్యానల్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ సైడ్ మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 3+తో ప్రొటెక్ట్ చేశారు. సైడ్ రిమ్ ఏదైతే ఉంటుందో ఇది మాత్రం మనకి ప్లాస్టిక్ రిమ్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్గా మాత్రం ఓకే, బాగానే ఉంది. సో మనకి చాలా వరకు దీంట్లో కాంప్రమైజ్ అనేవి వీళ్ళు చేసినట్టున్నారు. ఎందుకంటే ఆ బడ్జెట్లో ఇన్ని ఫీచర్స్ 65 watts ఫాస్ట్ ఛార్జింగ్తో తీసుకురావాలి కాబట్టి కొన్ని కాంప్రమైజెస్ అయితే వీళ్ళు చేశారు. అది కాకుండా దీంట్లో వీళ్ళు డ్యూయల్ స్పీకర్స్ కూడా ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ఓకే, నాకు డిజైన్ అలాగే దీంట్లో ఉన్న ఫీచర్స్ అయితే బాగానే ఉందని చెప్పొచ్చు. ఇక దీంట్లో నెక్స్ట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ డిస్ప్లే అనమాట. ఇది AMOLED డిస్ప్లేతో వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లే 6.4 inches ఉంటుంది. ఫుల్ HD+ రిజల్యూషన్తో వీళ్ళు తీసుకొచ్చారు. అలాగే ఇది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో కూడా వస్తుంది. సో ఓవరాల్గా దీంట్లో డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇది పర్ఫెక్ట్ సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి మీకు వ్యూయింగ్ యాంగిల్స్ కావచ్చు, అలాగే కలర్స్ కావచ్చు, అలాగే మీకు ఓవరాల్ డిస్ప్లే ఫీలింగ్ మాత్రం చాలా బాగుంటుంది. IPS ప్యానల్స్తో కంపేర్ చేసుకుంటే ప్రొటెక్షన్ మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 3+ని ప్రొవైడ్ చేశారు. సో ఓకే, బాగానే ఉంది. డిస్ప్లేలో అయితే నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కానీ డిస్ప్లేకి సంబంధించిన ఒక ఇష్యూ అయితే నేను నోటీస్ చేశాను. ఇది డిస్ప్లేకి సంబంధించిన ఇష్యూ కాదు, అది డిజైన్లో ఉన్న ఏదైతే మనకి ఆటో బ్రైట్నెస్ సెన్సార్ ఉంటుందో, సో దీంతో కొంచెం ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేశాను. సడన్గా మీరు డార్క్లోంచి ఒకేసారి లైట్లోకి వెళ్ళినప్పుడు అది ప్రాపర్గా రెస్పాండ్ అయితే అవ్వట్లేదు. అలాగే లైట్లోంచి డార్క్లోకి వచ్చినా కానీ మీకు ప్రాపర్గా రెస్పాండ్ అయితే అవ్వట్లేదు. కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో టు బీ ఫ్రాంక్, నేనైతే ఈ 10 daysలో మాన్యువల్ కంట్రోల్లోనే నేను యూజ్ చేస్తున్నాను. సో ఎందుకంటే నాకు ఒక్కొక్కసారి అది ప్రాబ్లం అయితే అవుతుంది. నేను ఈ రూమ్లోకి వస్తున్నాను, ఇంట్లో బయటకు వెళ్తున్నాను, కాలేజ్కి వెళ్తాను, ఇలా ఇటు వస్తున్నప్పుడు మాత్రం నాకు కొంచెం ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేశాను. సో ఇదైతే వీళ్ళు ఫిక్స్ చేయాలి. లేటెస్ట్ అప్డేట్లో కూడా దీన్ని ఫిక్స్ చేసినట్టు వీళ్ళు మనకు ఆ పాయింట్ అయితే రాశారు చేంజ్ లాగ్లో. కానీ నాకైతే ఇది ప్రాబ్లం క్లియర్ అయినట్టయితే నాకైతే అనిపించలేదు. ఇక నెక్స్ట్ మనకి దీంట్లో ప్రాసెసర్ డిపార్ట్మెంట్ Qualcomm Snapdragon 720G ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఓవరాల్గా దీని పెర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. రెగ్యులర్ టాస్క్లు ఏవైతే ఉంటాయో, మనం వాడే గేమ్స్ కావచ్చు, అలాగే మనం రెగ్యులర్గా వాడే యాప్స్ కావచ్చు, ఫేస్బుక్ మెసెంజర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఇలాంటివన్నీ కూడా చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. ఇది ఒక పర్ఫెక్ట్ మిడ్ రేంజ్ ప్రాసెసర్ కాబట్టి మీకు ఆల్మోస్ట్ అన్ని రకాల ఫంక్షన్స్ ఇది చాలా ఈజీగానే హ్యాండిల్ చేయగలదు. ఇక గేమింగ్ డిపార్ట్మెంట్లోకి వెళ్తే గేమింగ్ కూడా చాలా బాగానే ఉంది, చాలా స్మూత్గానే ప్లే చేస్తుంది. నేను ఓన్లీ కాల్ ఆఫ్ డ్యూటీ ఒక్కటి మాత్రమే ఆడాను, ఎందుకంటే PUBG బ్యాన్ అయిపోయింది కాబట్టి PUBG అయితే నేను ఏమి టెస్ట్ అయితే చేయలేకపోయాను. ఓన్లీ కాల్ ఆఫ్ డ్యూటీలో మాత్రం హై గ్రాఫిక్స్లోను అలాగే హై ఫ్రేమ్ రేట్లో కూడా ఇది మీకు ఈజీగానే హ్యాండిల్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అబోవ్ నేను గేమ్ అయితే ఆడి చూశాను. సో ఎలాంటి హీట్ అయితే పెద్దగా ఏమీ రావట్లేదు, నార్మల్గానే ఉంది, బాగానే హ్యాండిల్ చేస్తుంది. సో ఓకే, నాకు ప్రాసెసర్ పరంగా మాత్రం ఎలాంటి ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేయలేదు, సూపర్ అని చెప్పొచ్చు. ఇక దీంట్లో మేజర్గా మనకి కెమెరా డిపార్ట్మెంట్, కెమెరా బ్యాక్ సైడ్ మనకి మొత్తం 4 కెమెరాలు ఉంటాయి. సో ఫస్ట్ కెమెరా మనకి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, IMX 682 సెన్సార్ని యూజ్ చేశారు. మెయిన్ కెమెరా మాత్రం ఎక్సలెంట్. ఆల్రెడీ దీంతో నేను కొన్ని వందల రకాల ఫోటోలు తీశాను, చాలా వరకు మీకు ఇన్స్టాగ్రామ్లోను అలాగే ట్విట్టర్లో కూడా షేర్ చేశాను. ఎక్సలెంట్ క్వాలిటీ అయితే వస్తుంది. అండ్ డిఫాల్ట్గా
డెఫినెట్గా ఇది మీకు స్టాక్ కెమెరాలో క్వాలిటీయే బాగుంటుంది. కాకపోతే నేను ఎప్పుడు కూడా లాస్ట్ 5 ఇయర్స్లో ఏ ఫోన్లో కూడా స్టాక్ కెమెరాని ఎక్కువగా ఏ ఫోన్లో కూడా వాడను. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో నేను గూగుల్ కెమెరానే వాడతాను. సో గూగుల్ కెమెరా పెర్ఫార్మెన్స్ మాత్రం దీంట్లో ఎక్సలెంట్గా ఉంది. ఇది సోనీ సెన్సార్ కాబట్టి పర్ఫెక్ట్గా ఉంది. నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అది డే లైట్లో కండిషన్లో కావచ్చు, నైట్ కండిషన్లో కావచ్చు. సో ఓవరాల్గా మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇక రెండోది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్. ఇది కూడా మీకు బాగానే ఉంటుంది. వైడ్ యాంగిల్ 8 మెగాపిక్సెల్ కాబట్టి ఓకే, దీన్ని అయితే మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ఇక 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్ ఉంటుంది. సో మ్యాక్రో గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. డెప్త్ అనేది మనం ఈ రోజుల్లో మనకు అన్ని కూడా సాఫ్ట్వేర్ బేస్డ్ డెప్త్ కంట్రోల్ అయితే ఉంటుంది. కాకపోతే స్టిల్ వీళ్ళు దీంట్లో ఇంకొక 2 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. సో నేనైతే అందుకే ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను, టూ కెమెరాస్ అంటే డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది ఈ మధ్య ఫోన్స్లోని. సో అందుకని నాకు ఆ 2 కెమెరాలు అయితే ఎక్సలెంట్ అనిపించినాయి. మిగతా 2 కెమెరాలు నేను వదిలేశాను. ఇక ఫ్రంట్ సైడ్ మాత్రం సూపర్. ఇది 32 మెగాపిక్సెల్ సోనీ కెమెరాని యూజ్ చేశారు. ఇది మాత్రం ఎక్సలెంట్గా ఉంది. బోత్ స్టాక్ కెమెరాలోను అలాగే మీకు గూగుల్ కెమెరాలో పెర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్లో ఉంటుంది. ఇది మీకు డే లైట్ కండిషన్లో కావచ్చు, నైట్లో కావచ్చు, ఏదైనా బాగానే ఉంటుంది. అండ్ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ కూడా దీనికి సూపర్గా ఉన్నాయి. 4K 30 FPS వరకు రికార్డ్ చేస్తుంది. వీడియో కూడా చాలా చాలా బాగానే ఉంది. సో కెమెరా డిపార్ట్మెంట్ అండ్ డిస్ప్లే డిపార్ట్మెంట్లో ఇది మాత్రం మీకు ఒక పర్ఫెక్ట్ బడ్జెట్ ఫోన్ అని చెప్పాలి. 20,000 రూపాయల బడ్జెట్లో. ఇక దెన్ మిగిలింది మనకి బ్యాటరీ డిపార్ట్మెంట్. బ్యాటరీ డిపార్ట్మెంట్లో ఇది 4500 mAh బ్యాటరీ ఉంటుంది. దీంట్లో మీకు 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇస్తారు. ఇది మాత్రం ఒక సూపర్ కాంబినేషన్. యాక్చువల్గా నాకు బాగా నచ్చిన ఫీచర్ కూడా, జనరల్గా నేను ఎక్కువగా మొబైల్స్ ఎక్కువగా వాడుతుంటాను కాబట్టి నాకు బ్యాటరీస్ ఎక్కువగా డ్రైన్ అవుతూ ఉంటాయి. కానీ నాకు ఇలాంటి ఫాస్ట్ ఛార్జింగ్ బాగా నచ్చింది. 65 వాట్స్ 35 to 45 minutes మధ్యలో మీకు అయితే ఛార్జ్ చేస్తుంది. వాళ్ళు క్లైమ్ చేసే 35 to 38 minutes అని చెప్తారు, కానీ నేను అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రం 40 minutes అయితే ఈజీగా టచ్ అవుతుంది. 40 minutes అయితే మీకు సరిపోతుంది. సో మోర్ దెన్ ఇనఫ్ అని చెప్పాలి. చాలా బాగా అయితే ఇది ఛార్జ్ చేస్తుంది. అండ్ బ్యాటరీ లైఫ్ యూటర్ను కూడా ఇది బాగానే ఇస్తుంది. నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఫస్ట్ అప్డేట్ రాకముందు మాత్రం నాకు తక్కువ ఇచ్చేది స్క్రీన్ ఆన్ టైము, అరౌండ్ ఒక 6 hours ఇచ్చేది. ఆ తర్వాత ఒక అప్డేట్ వీళ్ళు రోల్ అవుట్ చేశారు. ఆ అప్డేట్ తర్వాత మాత్రం అరౌండ్ 7 hours అయితే ఈజీగా దాటుతుంది. సో 7 hours స్క్రీన్ ఆన్ టైం ఇస్తుందంటే ఇది చాలా చాలా బెటర్ అని చెప్పాలి. నిజానికి 4500 mAh బ్యాటరీ. ఇది AMOLED డిస్ప్లే కాబట్టి మీకు చాలా బెటర్గానే బ్యాటరీ లైఫ్ కూడా ఇస్తుంది. సో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ డిపార్ట్మెంట్లో కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే మీరు నోటీస్ చేయరు. ఇక ఆడియో డిపార్ట్మెంట్లోకి వెళ్తే దీంతో 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే వీళ్ళు స్టిల్ కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి త్రూ మీకు ఇయర్ ఫోన్స్ అలాగే TWSలో కూడా మీకు ఆడియో సూపర్గా ఉంది. అది కాకుండా ఇది మీకు డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి సో ఓవరాల్గా మీకు ఆడియో డిపార్ట్మెంట్లో కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ దీంట్లో ఆడియోలోనే ఇంకొక పాయింట్ కూడా చెప్పుకోవాలి మనం, ఇది మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది. సో స్టీరియో స్పీకర్స్ క్వాలిటీ విషయానికి వెళ్తే ఓకే బాగానే ఉంది. కాకపోతే ఈ స్టీరియో స్పీకర్స్ డిపార్ట్మెంట్లో నాకు ఒక చిన్న ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేశాను. ఇది చాలామంది అబ్జర్వ్ చేసే ఉంటారు ఎవరైతే Realme 7 Pro మొబైల్ వాడుతున్నారో వాళ్ళు. ఇది మీకు బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బ్యాక్ కావడం వల్ల మీరు స్టీరియో స్పీకర్స్తో మ్యూజిక్ ప్లే చేస్తున్నప్పుడు బ్యాక్ సైడ్ మొత్తం కూడా వైబ్రేట్ అవుతుంది. సో ఇది నాకు కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. కొంచెం ఏదైతే వీళ్ళు మేనేజ్మెంట్ ఉంటుందో అంటే ఫిజికల్ మేనేజ్మెంట్ ఉంటుందో కాంపోనెంట్స్ అరేంజ్మెంట్ మేనేజ్మెంట్ అది ప్రాపర్గా చేయలేదేమో, లేకపోతే ఇది ప్లాస్టిక్ ప్యానల్ కావడం వల్ల వైబ్రేట్ అవుతుందో క్లారిటీ అయితే లేదు, కానీ అదైతే కొంచెం డ్రాబ్యాక్ అయితే అనిపించింది. నార్మల్గా మనం ఫోన్ పట్టుకున్నప్పుడు ఏం అనిపించదు, కానీ ఆ మ్యూజిక్ ప్లే అవుతున్నప్పుడు మాత్రం కొంచెం బ్యాక్ సైడ్ ఈ ఫింగర్స్ ఏవైతే టచ్ అవుతుంటాయో వాటికి మాత్రం వైబ్రేషన్ అయితే క్లియర్గా అర్థమవుతుంటుంది. సో ఇది కాన్ కింద వేసుకోవాలి లేకపోతే దీనికి సంబంధించిన ఫామ్ ఫ్యాక్టర్ డిజైన్లో ఇచ్చిన డిజైన్ ఫ్లానో తెలియదు, కానీ కొంచెం అదైతే నేను నోటీస్ చేశాను. అండ్ దీంట్లో ఇక కాల్ క్వాలిటీ అలాగే కాల్ రిసెప్షన్ విషయానికి వెళ్తే మాత్రం ఈ రోజుల్లో మీకు ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే రాదు. మరీ మాలాంటి ఏజెన్సీ కొంచెం లోపలికి ఎక్కడో సిగ్నల్ లేని ప్రాంతాల్లో ఉంటే తప్ప మీకు అక్కడ కూడా స్టిల్ నాకు ఎయిర్టెల్ అయితే 1 or 2 పోల్స్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఎయిర్టెల్ మాకు చాలా లో ఉంటుంది, అసలు BSNL మిగతా నెట్వర్క్స్ ఏమీ ఉండవు. కాకపోతే స్టిల్ ఇదైతే బాగానే మేనేజ్ చేస్తుంది. ఓకే, నా కాల్ క్వాలిటీ విషయంలో కానీ అలాగే సిగ్నల్ మేనేజ్మెంట్ విషయంలో కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇక దీంట్లో అడిషనల్ ఫీచర్స్ విషయానికి వెళ్తే మాత్రం మీకు దీంట్లో 3 స్లాట్లు పెట్టుకోవచ్చు. అంటే మీరు ట్రిపుల్ స్లాట్తో కూడా వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి మీకు స్టోరేజ్ కూడా ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. ఇక ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ అలాగే అప్డేట్స్ విషయానికి వెళ్తే ఈ 10 రోజుల్లో నాకు 2 సార్లు అప్డేట్ వీళ్ళు రోల్అవుట్ చేశారు. Realme UI కూడా చాలా స్మూత్గా ఉంది, ఎలాంటి ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేయలేదు. చాలా సింపుల్గా ఉంది, మీకు కావాల్సిన అన్ని ఫీచర్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక దీంట్లో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అలాగే ఫేస్ అన్లాక్ కూడా చాలా స్పీడ్గా ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేయలేదు. సో ఇవి నేను అబ్జర్వ్ చేసిన కొన్ని ప్లస్ పాయింట్స్ అలాగే కొన్ని మైనస్ పాయింట్స్. దీంట్లో నేను మేజర్గా అబ్జర్వ్ చేసిన ఒక 3 మేజర్ కాన్స్ ఏంటంటే, ఒకటి బ్రైట్నెస్ ఇష్యూ అయితే ఉంది. బ్రైట్నెస్ సెన్సార్ ఆటో బ్రైట్నెస్ సెన్సార్ అయితే దీంట్లో ప్రాబ్లం ఉంది. వీళ్ళు నిన్న రోల్అవుట్ చేసిన అప్డేట్లో కూడా ఫిక్స్ చేసామని చెప్పారు, కానీ ఓకే ఇప్పుడైతే ప్రజెంట్గా చూస్తున్నాను నేను. కాకపోతే లాస్ట్ 10 daysలో మాత్రం నేను చాలా ఎక్కువగానే ఫేస్ చేశాను. అండ్ రెండోది స్టీరియో స్పీకర్
స్పీకర్స్ విషయానికి వెళ్తే మాత్రం ఇది మీకు కొంచెం వైబ్రేట్ అయితే అవుతుంది, అది కూడా మీరు కొంచెం అర్థం అయితే చేసుకోవాలి. అండ్ మిగతా 2 కెమెరాస్ అయితే నాకు నేను లేవనే చెప్పుకుంటాను జనరల్గా అయితే. సో ఓవరాల్గా అయితే నాకు బాగానే ఉంది. 20,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఇది ఒక మంచి డీల్ అని చెప్తాను. ఆల్మోస్ట్ ఆల్ పర్ఫెక్షన్కి దగ్గరగా తీసుకొచ్చారు. కొంచెం బెటర్గా చేస్తే అంటే బ్యాక్ సైడ్ గ్లాస్ ప్యానల్ లాంటిది అని ప్రొవైడ్ చేసినట్టయితే ఇంకా సూపర్గా ఉండేదని నేనైతే అనుకుంటున్నాను. అండ్ దీంట్లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా ఇస్తున్నారు కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. సో ఓవరాల్గా మాత్రం ఓకే, నేనైతే ఇది ఒక 5 అనే పాయింట్స్ వేసుకుంటే 4.7 అయితే ఇస్తాను. నాకైతే బాగా నచ్చింది. 20,000 రూపాయల బడ్జెట్ ప్రజెంట్గా ఇది ఒక బెస్ట్ డీల్ అనేది చెప్పొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ 7 ప్రోకి సంబంధించిన నా ఫుల్ రివ్యూ. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.